జడ నాకు కళ్యాణ్ గారికి వేసాడు జడ. ఏం జరిగింది? వాడెవడో ఒకడు ఉంటాడు పంది, కోస్తే 2 ఊళ్ళకి సరిపోతావు నువ్వు. అమారా ప్రసాద్, అరే బిడ్డ, నువ్వు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అడుగు పెట్టావా? ఏం చేస్తావరా? చంపుతావా? నరుకుతావా? ఏం చేస్తావరా? మళ్ళీ నువ్వు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావటానికి 2 కాళ్ళు ఉండవు, గుర్తుపెట్టుకోమని ఈ వేదిక నుంచి నేను తెలియజేస్తున్నా. రే గుడిరాజు, నీ గూళ్ళు పెరిగిన కానీ మెదడు పెరగలేదురా ఎదవా. పోతు బొబ్బాస్ చెట్లా పెరిగావు. నేర్పండి రాడికి. వాడికి పోటీ పడేటువంటి ఇంకో పంది ఉంది ఇక్కడ. అబ్బో, ఆ పంది పేరు రఘురామ కృష్ణం రాజు. ఎదవ ఎటకారాలు వద్దు. లిల్లీ గారు నన్నే పంది అంటున్నాడు, నాకన్నా డబ్బులు ఉన్నాడు. అడాడు తెలంగాణ వాడు. నేను 2 ఊర్లు వస్తా 4 ఊర్లు వస్తాడని చెప్పి లెక్కలేస్తుంటాడు లిల్లీగాడు. ఇంతటి మర్యాదస్తుని పట్టుకుని ఎంగులాకులు ఎత్తే ముష్టోడు అన్నాడు రా. సింగిల్ పెగ్గు కూడా లేదు, పిగ్గుకి వాడికి తేడా ఉంది అన్నానండి. నేను ఈ వేదిక నుంచి చెప్తున్నా, మిస్టర్ రఘురామ కృష్ణంరాజు, చెప్పరా కాకినాడలో పుట్టిన కాకి నా కొడక. నేను లిల్లీ పుట్టే. వీడెవడండి బాబు, నాన్నే అదమని చెప్పేసుకుంటున్నాడు. ఆయన గురించి ఆయన తెలిసినంత మనకు తెలియదు కదండి. ఎందుకంటే కోస్తే 3 ఊళ్ళకి సరిపోయే నీ ముందు ఎవడైనా లిల్లీ పుట్టేరా బొకడం. అరే తురే అన్నావంటే తోలు తీసేస్తాను ఎద్దవ్వా. ఇంకొంచెం హైట్ ఉంటే పట్టుకోలేకపోయామో నేను. హైట్ పెరిగే మార్గం అయితే నీ బొట్టి. ఎవడైనా లిల్లీ పుట్టే. నీకు ఛాలెంజ్ చేసి చెప్తున్నా, ఈ వేదిక నుంచి నీకు ఛాలెంజ్ చేస్తున్నా. చెప్పు. నువ్వు దమ్ము ధైర్యం ఉంటే అరే నువ్వు సూట్ వేసుకోరా ఒక్కసారి, నేను చూస్తా నీకు. అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకు. నువ్వు సూట్ వేసుకో. భీమవరంలో ఉన్న క్లాత్ మార్కెట్ లో మొత్తం బట్టలు కొన్నా కూడా నీకు సూట్ సరిపోదు. సచ్చోర పొట్టోడా.